ఇప్పుడు చిరంజీవి అభిమానులు బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటూ లేఖలు విడుదల చేస్తున్నారు. చెప్పకపోతే మేము ధర్నాలకు దిగుతాం, అది చేస్తాం, ఇది చేస్తాం. రియాలిటీ మాట్లాడుకుందాం. బాలకృష్ణ క్షమాపణ చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయా అంటే 100కి 100% ఉండవు. బాలకృష్ణ క్షమాపణలు చెప్పడు. ఇది గతంలోనూ జరగలేదు, ఇప్పుడు జరగదు, భవిష్యత్తులో కూడా జరగదు. ఇది అందరికీ తెలిసినటువంటి అంశం. మరి ఇది ఎలాగ కొనసాగిద్దా అంటే ఏం కొనసాగుతుంది. సో ఇక్కడ ఫ్యాన్స్ ఎవరైనా సరే, అది చిరంజీవి ఫ్యాన్స్ కావచ్చు, బాలకృష్ణ ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే మరొక హీరో ఫ్యాన్స్ కావచ్చు, గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే 2019 ఎన్నికల సమయంలో 2018 నుంచి 19 మధ్యలో ఎన్నికల సమయంలో జరిగినటువంటి సందర్భాల్లో ఇటు తెలుగుదేశం నేతలు కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, ఎవరైనా సరే అటు మెగా కుటుంబానికి సంబంధించి పవన్ కళ్యాణ్ని కానీ, నాగబాబుని కానీ, చిరంజీవిని కానీ వివిధ రకాలుగా విమర్శించినటువంటి సందర్భాలు మనం చాలా చూసాం. సో అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇటు టీడీపీ వాళ్ళని విమర్శించినటువంటి సందర్భాలు చూసాం. సో అప్పట్లో మా తల్లిని అవమానించారు, అది ఇది అని చెప్పి ఎన్నో చూసాం మనం. సో సీన్ కట్ చేస్తే 2019 దాటే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏమైంది? చిన్నగా పవన్ కళ్యాణ్ వెళ్ళి టీడీపీకి దగ్గర అయ్యాడు. ఓ మంచి షోలో కూర్చుని బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్నారు. సో అంతా నార్మల్ అయిపోయింది. రెండు కుటుంబాల మధ్యలో ఏ వివాదాలు లేవన్నంత ఇది అయిపోయింది. ఒకానొక సందర్భంలో నాగబాబుకి బాలకృష్ణకి మధ్యలో ఒక వివాదం నడుస్తుంది అనుకున్నటువంటి సమయంలో బాలకృష్ణ నాగబాబు షూటింగ్ జరుగుతున్నటువంటి ప్లేస్కి వెళ్ళి పలకరించారని, క్యారేజ్ తీసుకొచ్చి కలిసి భోజనం చేశారని XYZ వార్తలన్నీ వచ్చి సీన్ కట్ చేస్తే అడేం మొత్తం అంతా కలిసిపోయినట్టే కనిపిస్తుంది. సో ఇప్పుడు కూడా ఏం జరిగిద్దంటే ఓ నెల తర్వాత, 2 నెలల తర్వాత, లేదంటే ఒక 6 నెలలు, 1 సంవత్సరం తర్వాత సీన్ కట్ చేస్తే అటు చిరంజీవో, ఇటు పవన్ కళ్యాణ్, అటు నాగబాబు ఎవరో ఒకళ్ళు మెగా ఫ్యామిలీ నుంచి, ఇటు బాలకృష్ణనో, చంద్రబాబు, లోకేష్ ఎవరో కూర్చుంటారు. అయితే డైరెక్ట్ బాలకృష్ణనే కూర్చున్నాడు అనుకోండి, ఒక అన్స్టాపబుల్ షోలోనే కూర్చున్నాడు అనుకోండి. బ్రదర్ నేను బోలాగా మాట్లాడతాను, మీకు తెలుసు కదా, ఆ రోజు నేను ఆ ఉద్దేశంతో అనలేదు అని చెప్పి ఆయన మాట చెప్తాడు. ఇలా నాకు తెలుసుగా బాలయ్య నీ గురించి, ఓవరాల్గా నేను మామూలుగా చెప్పాను అంతే అని చెప్పి ఆయన మాట్లాడతాడు. సీన్ కట్ చేస్తే వాళ్ళిద్దరు కలిసిపోతారు. సో ఓవరాల్గా ఇక్కడ అనవసరమైనటువంటి రచ్చలు చేసి, ధర్నాలు చేసి, కేసులు పెట్టించుకుని జైలుకి వెళ్ళేది ఎవరు ఉంటారంటే ఫ్యాన్సే ఉంటారు. ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ చేసేటువంటి పనికి బాలకృష్ణ ఫ్యాన్స్ ఎదురు తిరుగుతారు. సో వాళ్ళు రియాక్ట్ అవుతారు. మా హీరో జోలికి వస్తే మేము ఊరుకో అని చెప్పి వాళ్ళు రెచ్చిపోతారు. సో ఓవరాల్గా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాం తప్పితే ఇక్కడ జరిగేదే ఉండదు. వాళ్ళంతా అక్కడ బాగానే ఉంటారు. ఇక్కడ కొట్టుకునేది, గొడవలు పడేది, చివరికి కేసులు పెట్టించుకునేది, ఇబ్బందులు పడేది మాత్రం అభిమానులే ఉంటారు. సో ఇది గుర్తించుకుంటే అభిమానులు బాగుంటుంది. గతంలోనూ ఇలాంటివి జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి, భవిష్యత్తులోనూ జరుగుతాయి. ఎప్పుడు వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, మేమంతా ఒకటే అని చెప్పుకుంటారు. సో ఇబ్బందులు పడేది మాత్రం మీరే, అది ఆలోచించుకోండి.